ఈ డ్రెస్ మెటీరియల్కి ఈ హ్యాండ్ డిజైన్ ఇంకా నెక్ చుట్టూ ఈ డిజైన్ ఎలా కుట్టానో ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ హ్యాండ్ డిజైన్ నెక్ డిజైన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ హ్యాండ్ డిజైన్ కోసం బాటమ్ క్లాత్ని ఇలా ఒక పట్టీలాగా కట్ చేసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసి 1 ఇంచుతోని ఇలా ఒక ట్రయాంగిల్ని గీసుకోవాలి. ఈ క్లాత్ని కట్ చేసిన బాటమ్ క్లాత్ని హ్యాండ్ వైపు ఉల్టా హ్యాండ్ పైన ఉల్టా వైపు ఉంచి ఇలా కుట్టుకోవాలి. అంటే ఈ కట్ చేసిన పట్టీ మనకి హ్యాండ్కి పై వైపు రావాలి కాబట్టి దీన్ని మన మెయిన్ హ్యాండ్ పైన ఉల్టా వైపు పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మధ్యలోకి ఈ ట్రయాంగిల్ని కట్ చేసి మధ్యలో స్లిట్ పెట్టుకోవాలి. దీన్ని ఫోల్డ్ చేసి ఈ పట్టీని బాటమ్ క్లాత్తోని ఈ పట్టీని మనం కుడుతున్నాం అంటే ప్యాంట్ క్లాత్తోని అది పైన వైపు వస్తే హ్యాండ్ డిజైన్ అనేది మంచిగా ఉంటుంది. అంటే హ్యాండ్ అనేది ప్లెయిన్గా వచ్చింది. అలాగే ప్లెయిన్గా కుట్టిన దానికంటే మనకి ప్యాంట్ క్లాత్తో వచ్చిన దాంతో ఇలా డిజైన్ చేస్తే బాగుంటుందని ఇలా హ్యాండ్కి అయితే కుట్టాను. ఇక్కడ కావాలంటే బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్ని కూడా అంటే మనకి డ్రెస్ మెటీరియల్కి నెక్ ఏం రాలేదు, ప్లెయిన్గా కుడితే నెక్ డిజైన్ అనేది అంత బాగుండదు. కాబట్టి ఈ ప్యాంట్ క్లాత్ని ఇలా ఒక డిజైన్ లాగా కట్ చేసి దానికి ఒక పైపింగ్ దాని చుట్టూ పైపింగ్ వేయాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ క్లాత్ని మన మెటీరియల్ పైన సీదా వైపు ఉంచి నెక్ చుట్టూ ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ మధ్యలో మనకి హ్యాండ్స్కి ఎట్లా అయితే మధ్యలో కట్ వచ్చిందో నెక్ కూడా అలాగే మధ్యలో కట్ ఉంటుంది. ఇలా రౌండ్ నెక్ కుట్టిన తర్వాత ఈ కట్ని ఇలా కట్ చేసుకొని ఈ నెక్ రౌండ్ నెక్ చుట్టూ చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ నెక్ చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టేయకపోయినా కూడా బాగుంటుంది, కానీ కుట్టేస్తే స్టిఫ్గా అలాగే ఆగుతుంది. ఇలా రౌండ్ నెక్ చుట్టూ కుట్టు వేసిన తర్వాత ఈ అవుట్ సైడ్ మనము పైపింగ్ ఏదైతే వేసామో ఆ పైపింగ్ వెంబడి కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా దీని చుట్టూ కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ బటన్స్ కుట్టాను మిడిల్లోకి ఇంకా బాగుండడానికి. మొత్తం నెక్ కంప్లీట్ అయిన తర్వాత డ్రెస్ మెటీరియల్ నెక్ అయితే ఇలా వచ్చింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.